అంటే సుందరానికి అనేది 2022లో విడుదలైన ఒక వినూత్నమైన రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగు సినిమా. మెంటల్ మదిలో బ్రోచేవారెవర్రా చిత్రాల ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని మరియు మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. అంటే సుందరానికి సినిమా మేకింగ్ వెనుక నటీనటుల మధ్య కుదిరిన మంచి కెమిస్ట్రీ, దర్శకుడు వివేక్ ఆత్రేయ పక్కా ప్లానింగ్ మరియు ఆసక్తికరమైన లొకేషన్ విశేషాలు ఉన్నాయి. మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన నజ్రియాకు ఇది మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా మేకింగ్ సమయంలో ఆమెకు తెలుగు అస్సలు రాదు. కానీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ వివరించిన విధానం నచ్చి ఆమె వెంటనే సైన్ చేశారు. సెట్స్ లో నాని ఆమెకు తెలుగు పదాల అర్థాలను వివరిస్తూ హెల్ప్ చేసేవారట. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నజ్రియా కేవలం డైలాగ్స్ పలకడమే కాకుండా సినిమాకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు. ఒక మలయాళ నటి తన మొదటి తెలుగు సినిమాకు అంత పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పటం మేకింగ్ లో ఒక పెద్ద విశేషం. కథలో సుందర్, లీలా ఇద్దరు ప్రాజెక్ట్ వర్క్స్ మరియు జాబ్స్ కోసం అమెరికా వెళ్లే సీన్లుంటాయి. దీనికోసం చిత్ర యూనిట్ నిజంగానే అమెరికా వెళ్లి షూటింగ్ జరిపింది. శాన్ ఫ్రాన్సిస్కో, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో నాని, నజ్రియాలపై కీలకమైన లవ్ సీన్స్ మరియు సాంగ్స్ ను షూట్ చేశారు. అమెరికా అందాలను చాలా న్యాచురల్ గా, కలర్ఫుల్ గా కెమెరామెన్ నిఖేత్ బొమ్మి క్యాప్చర్ చేశారు. సినిమా అంతా ఒక సాంప్రదాయ అగ్రహార బ్రాహ్మణ కుటుంబం మరియు ఒక కఠినమైన క్రిస్టియన్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందుకోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లోని ఇళ్లలోనే చాలా హోమ్లీగా ఉండేలా 2 వేర్వేరు సెట్లను డిజైన్ చేశారు. సుందర్ ఇల్లు పక్కా సాంప్రదాయ పూజ గది, ఊయల, పాతకాలపు గోడలతో ఉండేలా, లీలా ఇల్లు జీసస్ ఫోటోలు, వెస్టర్న్ టచ్ ఉన్న ఫర్నిచర్తో ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ 2 ఇళ్ల వాతావరణం సినిమాకు ఎంతటి సహజత్వాన్ని తెచ్చిందో స్క్రీన్ పై చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ప్రత్యేక ఆకర్షణ. సాధారణ కమర్షియల్ సినిమాలా కాకుండా ప్రతి క్యారెక్టర్ కు ఒక థీమ్ మ్యూజిక్ ఇచ్చారు. సుందర్ సీన్లకు కర్ణాటక సంగీతం టచ్, లీలా సీన్లకు వెస్టర్న్ క్లాసికల్ టచ్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేశారు. రికార్డింగ్ సమయంలో రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా ఉపయోగించి మేకింగ్ చేశారు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ సీన్లలోని ఫన్ను రెట్టింపు చేస్తుంది. సినిమాలో నాని, నజ్రియా చిన్నప్పటి పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ల యాక్టింగ్ చాలా ముఖ్యం. చిన్నప్పటి సుందర్ చిలిపి పనులు, అవకతవకలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. షూటింగ్ ప్రారంభించడానికి ముందే దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ పిల్లలకు ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు యాక్టింగ్ వర్క్ షాప్స్ నిర్వహించారు. నాని మేనరిజమ్స్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ సరిగ్గా పండించడం వెనుక మేకర్స్ పడ్డ శ్రమ చాలా ఉంది. అంటే సుందరానికి ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో షూటింగ్ సెట్స్ లో కూడా నటీనటుల మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. నాని ఎప్పుడు సెట్లో జోవియల్ గా ఉంటారు. ఇక నజ్రియా అల్లరి కూడా తోడవడంతో షూటింగ్ అంతా నవ్వుల మధ్య సాగింది. షూటింగ్ మొదలైన కొత్తలో నజ్రియాకు తెలుగు అస్సలు అర్థమయ్యేది కాదు. ఆమె సీన్ ముగిసాక కూడా నాని లేదా డైరెక్టర్ పరధ్యానంగా చూస్తే నేను డైలాగ్ కరెక్ట్ గానే చెప్పానా లేక తిట్టానా అని అడిగేదట. ఒకరోజు నాని కావాలనే ఆమెకు ఒక పెద్ద తెలుగు సామెతను నేర్పించి డైరెక్టర్ని అడగమన్నారు. నజ్రియా సీరియస్ గా వెళ్లి ఆ సామెత చెప్పడంతో సెట్లో ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత నజ్రియా అలకపాన్పు ఎక్కడం, నాని ఆమెకు చాక్లెట్లు ఇచ్చి సందాయించడం సెట్లో ఒక రెగ్యులర్ ఫన్. సినిమాలో సుందర్ తల్లిదండ్రులుగా నటించిన నరేష్, రోహిణి ఇద్దరు రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు. సినిమాలో వీరు చాలా సాంప్రదాయంగా, కఠినంగా కనిపిస్తారు. కానీ సెట్ లో మాత్రం వీరే పెద్ద అల్లరి బ్యాచ్. ఒక సీన్ లో నరేష్ నానిని కోపంతో తిట్టాలి. కానీ నరేష్ వేసిన ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ కి పక్కనే ఉన్న రోహిణి నవ్వు ఆపుకోలేకపోయేవారు. ఆమె నవ్వడం చూసి నాని, ఆ తర్వాత నరేష్ కూడా నవ్వేయడంతో ఆ సీన్ దాదాపు 5-6 సార్లు రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. చివరికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్లీజ్ అండి అందరూ కాసేపు సీరియస్ గా ఉండండి అని బతిమాలాల్సి వచ్చిందట. సినిమాలో సుందర్ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి హోమాలు, పూజలు చేస్తుంటారు. ఒకరోజు సెట్లో పూజ సీన్ షూట్ చేస్తుండగా నిజంగానే చాలా రకాల ప్రసాదాలు తెచ్చారు. నాని, హర్షవర్ధన్ కలిసి షూటింగ్ బ్రేక్లో ఆ ప్రసాదాలన్నీ తినేశారు. ఆ తర్వాత షాట్ రెడీ అయ్యాక చూస్తే గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కంగారు పడుతుంటే నాని ఏం తెలియనట్లు దేవుడే వచ్చి ప్రసాదం తిన్నాడనుకుంటా అని జోక్ చేశారట. ఆ తర్వాత యూనిట్ అందరికీ ఆ ప్రసాదం తెప్పించి పెద్ద లంచ్ పార్టీలా చేసుకున్నారు.
అమెరికా షెడ్యూల్ జరుగుతున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో ఒక పాట షూట్ చేస్తున్నారు. అక్కడ పెద్దగా ఇండియన్స్ ఎవరూ లేకపోవడంతో నాని, నజ్రియాలు లోకల్ పీపుల్ మధ్య చాలా ఫ్రీగా తిరిగారు. పాటలో భాగంగా నజ్రియా రోడ్డుపై వెళ్తున్న కొందరు అమెరికన్లను పిలిచి వారితో కలిసి నానిని అల్లరి పెట్టేలా కొన్ని స్టెప్పులు వేయించింది. అది స్క్రిప్ట్లో లేదు, కానీ నజ్రియా స్పాంటేనియస్ గా చేయడంతో డైరెక్టర్ కెమెరా ఆఫ్ చేయకుండా అలాగే షూట్ చేశారు. ఆ సీన్ సినిమాలో చాలా న్యాచురల్ గా వచ్చింది. సుందర్ బాస్ పాత్రలో నటించిన హర్షవర్ధన్ డైలాగ్ రైటర్ కూడా కావడంతో సెట్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. నాని చెప్పే అబద్ధాల సీన్లను మానిటర్లో చూస్తూ, రే సుందర్, ఇంత పెద్ద అబద్ధం చెప్తే నీకు వచ్చే జన్మలో కాకిగా పుడతావరా అని స్పాట్లోనే కౌంటర్లు వేస్తూ అందరినీ నవ్వించేవారట. అంటే సుందరానికి ఒక ఆహ్లాదకరమైన క్లీన్ కామెడీ సినిమా అయినప్పటికీ దీని మేకింగ్ సమయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మరియు చిత్ర యూనిట్ కొన్ని ప్రత్యేకమైన మరియు కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ సినిమాకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ దాని కథాగమనం. కథ సరళంగా సాగదు. సుందర్, లీలా చిన్నప్పటి కథ, ఆ తర్వాత ప్రెసెంట్ కథ, మళ్ళీ గతం, ఇలా టైం పీరియడ్స్ మారుతూ నాన్ లీనియర్ పద్ధతిలో స్క్రీన్ ప్లే సాగుతుంది. ఎడిటింగ్ టేబుల్ పై ఏ ఒక్క సీన్ అటు ఇటు అయినా ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల షూటింగ్ సమయంలోనే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఈ ఫ్లో మిస్ కాకుండా చూసుకోవడం చిత్ర యూనిట్కు కత్తి మీద సాములా మారింది. సినిమా అంతా సాంప్రదాయ హిందూ మరియు క్రైస్తవ కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి మతాచారాల నేపథ్యంలో కామెడీ రాసేటప్పుడు ఎక్కడా ఏ ఒక్కరి సెంటిమెంట్స్ దెబ్బతినకూడదు, ఎవరిని తక్కువ చేసి చూపించకూడదు. కథలో పూర్తి వినోదాన్ని పండిస్తూనే రెండు సంస్కృతులకు సమానమైన గౌరవం ఇవ్వడం అనేది దర్శకుడికి పెద్ద సవాల్గా నిలిచింది. డైలాగ్స్ రాసేటప్పుడు ఎంతో హోంవర్క్ చేసి చాలా సున్నితంగా ఈ లైన్ను హ్యాండిల్ చేశారు. మలయాళ నటి అయిన నజ్రియాకు తెలుగు అస్సలు రాదు, కానీ ఆమె పాత్ర చాలా ఎమోషనల్ మరియు డైలాగ్ ఓరియంటెడ్. కేవలం డైలాగ్స్ బట్టి పట్టి చెప్తే ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావు. అందువల్ల ప్రతి సీన్కు ముందు ఆ తెలుగు పదం యొక్క పూర్తి అర్థాన్ని, దాని వెనుక ఉన్న భావాన్ని నజ్రియాకు వివరించాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు తెలుగు స్లాంగ్, ఉచ్చారణ పక్కాగా రావడం కోసం డబ్బింగ్ థియేటర్లో రోజుకు గంటల తరబడి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సినిమా ఫైనల్ కట్ వచ్చేసరికి నిడివి దాదాపు 2 గంటల 56 నిమిషాలు వచ్చింది. సాధారణంగా ఒక రొమాంటిక్ కామెడీ సినిమాకు ఇంత పెద్ద నిడివి ఉండటం చాలా రిస్క్. సినిమా లెంత్ తగ్గించాలని కొందరు సూచించినప్పటికీ పాత్రల ఎమోషన్ సరిగ్గా పండాలంటే ప్రతి సీన్ ముఖ్యమేనని నాని, వివేక్ ఆత్రేయ గట్టిగా నమ్మి అదే రన్ టైంతో వెళ్లారు. అయితే థియేటర్లలో కొందరు ప్రేక్షకులు సినిమా కాస్త సాగదీసినట్లుగా ఉందని ఫీల్ అవ్వడానికి ఈ నిడివే ప్రధాన కారణమైంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల షెడ్యూల్స్ అన్నీ అస్తవ్యస్తమయ్యాయి. అలాగే అమెరికా వెళ్లి షూట్ చేయాల్సిన సీన్ల కోసం వీసాలు రావటం చాలా లేట్ అయింది. లాక్డౌన్లు, ట్రావెల్ ఆంక్షల మధ్య పర్మిషన్లు తెచ్చుకొని పరిమిత క్రూతో అమెరికా వెళ్లి షూటింగ్ పూర్తి చేయటం నిర్మాతలకు ఆర్థికంగా, మేకింగ్ పరంగా పెద్ద సవాల్గా నిలిచింది. ఈ సవాళ్ళన్నిటినీ దాటుకొని వారు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించారు. అందుకే థియేటర్లలో కంటే ఓటీటీలో ఈ సినిమాకు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. అంటే సుందరానికి సినిమా బాక్సాఫీస్ పరంగా చూస్తే యావరేజ్ ఫలితాన్ని అందుకుంది, కానీ ఓటీటీలో మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న గౌరవం, క్రేజ్ చాలా ప్రత్యేకమైనవి. దీని ఫలితాన్ని 2 కోణాల్లో చూడొచ్చు. సినిమా రన్ టైం దాదాపు 3 గంటలు ఉండటం, ఫస్ట్ హాఫ్లో కథ చాలా నిదానంగా సాగటం థియేటర్లలో సాధారణ ప్రేక్షకులకు కాస్త ఓపికను పరీక్షించింది. ఇందులో పక్కా మాస్ ఫైట్లు, స్పీడ్ ఐటమ్ సాంగ్స్ లాంటివి ఉండవు. కేవలం కథ, ఎమోషన్స్ నమ్ముకొని తీసిన సినిమా కావడంతో బి-సి సెంటర్లలో వసూలు ఆశించినంతగా రాలేదు. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప నష్టాలు వచ్చాయి. థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. అక్కడి నుండి ఈ సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ వీక్షకులకు ఈ సినిమాలోని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, వివేక్ ఆత్రేయ మార్క్ క్లీన్ కామెడీ, నాని, నజ్రియాల యాక్టింగ్ విపరీతంగా నచ్చేశాయి. థియేటర్లలో బోర్ కొట్టింది అన్నవారే ఓటీటీలో మురిసిపోయి చూశారు. కేవలం తెలుగువారే కాకుండా తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. వ్యాపార పరంగా థియేటర్లలో ఇది పెద్ద సక్సెస్ కానప్పటికీ కంటెంట్ పరంగా మరియు ప్రేక్షకుల ఆదరణ పరంగా చూస్తే మాత్రం అంటే సుందరానికి టాలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్ ఫిల్మ్గా నిలిచిపోయింది. నేటికి యూత్లో ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.